జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ లో లెక్కలను మార్చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో గందరగోళం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓడిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఓడితే ప్రభుత్వం పోతుంది, సీఎం మార్పు అంటూ డప్పు కూడా ప్రచారం జరిగింది. ఇక మంత్రులకు సైతం రేవంత్ వార్నింగ్ ఇచ్చినట్లు నాడు వార్తలైతే వచ్చాయి. ఒక్క విజయంతో కాంగ్రెస్ లో పరిస్థితులు మారిపోయాయి. పార్టీపై సీఎం రేవంత్ రెడ్డికి మరింత పట్టు పెరిగింది. పార్టీలో మూగబోయిన అసంతృప్తి గళాలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఏదైతే గందరగోళం చోటు చేసుకుందో కాంగ్రెస్ పార్టీలో, దానికి కారణాలు ఏంటంటారు? మూల్య గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే మనం ఎప్పుడు చూసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా లేకపోవడం, అంటే 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 వరకు కూడా సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు అంటే తామే ముఖ్యమంత్రి లేదా తామే పిసిసి అధ్యక్షుడు లేదా తామే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోయినా సరే ఎవరికి నచ్చిన ప్రచారం వాళ్ళు చేసుకోవడం ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 2018 ఆ ఎన్నికల సమయంలో ఒక పక్కన కేసీఆర్ ని ఎదుర్కొనేందుకు అటు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, లేదంటే వామపక్షాలను ఒకే వేదిక మీద తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీతో కలపడం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినా సరే ముఖ్యమంత్రి పదవి విషయంలో మాకే కావాలంటూ కూడా కొంతమంది అప్పట్లో బలవంతం చేయడం, ఇవన్నీ కూడా కొంత అంటే ఒకరి నాయకత్వాన్ని ఒకరు నచ్చక ఇదంతా ప్రచారం చేయడం, నెగిటివ్ ప్రచారం చేయడం, కాంగ్రెస్ ఓడిపోతుంది అనడం, ఇదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక 2023 ఎన్నికల తర్వాత అంటే ఏదైతే రేవంత్ రెడ్డి విజయం సాధించారో, రేవంత్ రెడ్డి విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు అనేవి వేగంగా మారుతూ వచ్చాయి. అంటే పార్టీ మీద రేవంత్ రెడ్డి పట్టు అనేది క్రమంగా ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలతో పాటుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వర్గానికి సంబంధించిన సీతక్క గానీ, లేదంటే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా ఇతర నాయకుల్లో దారిలో పెట్టుకోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మరికొంతమంది అటు పొన్నం ప్రభాకర్ గానీ, అలాగే షబ్బీర్ అలీ గానీ, ఇలా బీసీ నేతలు, మైనార్టీ నేతలు వీళ్ళందరినీ కూడా కొంత దారిలోకి తీసుకురావడం అంతా కూడా జరిగింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కొంత ప్రచారం అయితే నెగిటివ్ గా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే జరిగింది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. అంటే సాధారణంగా 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత అంటే అధికారంలోకి రావడం వెనుక ఆయనదే ప్రధాన పాత్ర అనే విషయం చాలా సందర్భాల్లో స్పష్టమైంది. పాదయాత్ర చేయడం కానీ అవన్నీ కూడా ఎన్నికల ప్రచారం విషయంలో కానీ, అలాగే అభ్యర్థుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనే కీలక పాత్ర పోషించిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి. అయితే ఆ తర్వాత క్రమంగా పరిస్థితులు మారటం, కొంత అటు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ ప్రచారం చేయడం, దీన్ని కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా ప్రచారం చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా సిచ్యువేషన్ మారింది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించవద్దు, రేవంత్ రెడ్డి స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలి, అదేవిధంగా మంత్రివర్గంలో కూడా రేవంత్ రెడ్డి మనుషులే ఎక్కువగా ఉన్నారు, అలాగే కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా కొంత రేవంత్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతోంది, ముఖ్యంగా హోంశాఖను తన వద్దనే ఉంచుకున్నారు, ఇవన్నీ కూడా ఎవరికి నచ్చిన ప్రచారం వాళ్ళు చేస్తూ వచ్చారు. అదేవిధంగా అటు మల్లికార్జున ఖర్గే కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నారో మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డి ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం లేదు, వ్యక్తిగత ఇమేజ్ రేవంత్ రెడ్డి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎవరికి నచ్చిన ప్రచారం వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ తాను ఏం చేయాలనుకున్నాను అంటే ఏ వర్గం ఓట్లను తాను కాంగ్రెస్ వైపు మళ్లించాలనుకున్నాను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఏవైతే వ్యతిరేక వర్గాలు ఉన్నాయో వాటన్నింటినీ ఎలా ఏకతాటి మీద తీసుకురావాలనుకున్నాను, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం పక్కాగా ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు. అదే ఖచ్చితంగా సఫలీకృతమైంది. దీనితో రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన వాళ్ళు, అటు మెజారిటీ రాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితుంది. ఖచ్చితంగా అటు ఇప్పుడు చూసుకుంటే అటు రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వ విషయంలో మరోసారి నమ్మకాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ సానుభూతితో పాటుగా అంటే ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కొంత తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఇవన్నీ కూడా చేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అలాగే అటు చాలా వరకు కూడా కొంత కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ సహకరించారనే ప్రచారం ఇవన్నీ కూడా ఉన్నా సరే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో మంచి మెజారిటీతో కొట్టగలిగారు. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ ను పెంచగలిగింది. కాంగ్రెస్ లో ఆయన వ్యతిరేక వర్గం ఏదైతే తయారు చేయాలనుకున్నారో ఆ వ్యతిరేక వర్గం మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి విజయవంతంగా కంట్రోల్ చేయగలిగారు. అదే విధంగా అంటే కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యమంత్రి పదవి కోసం ఆశించే వాళ్ళు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే తామే ముఖ్యమంత్రి అనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి పక్కా సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం తానే కూడా రేవంత్ రెడ్డి వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి పదవి గురించి
సైలెంట్ గా ఆశిస్తున్న వాళ్ళు కానీ, అలాగే ఆ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్న వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరింతగా కాంగ్రెస్ పార్టీ మీద ఆయన పట్టు పెంచుకునే అవకాశం ఉంది. ఇదే కొనసాగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏదైతే ఓడితే ప్రభుత్వం పోతుంది, సీఎం మార్పు అంటూ కూడా ప్రచారం చేశారు, ఇది ఎంతవరకు కాంగ్రెస్ వ్యూహాన్ని దెబ్బతీసిందంటారు? సాధారణంగా మనం రేవంత్ రెడ్డి మనస్తత్వం చూస్తే తాను ఏం చేయాలనుకుంటున్నాను అదే చేస్తూ ఉంటారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చాలా కాలంగా చూస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అటు మైనారిటీ ఓట్ బ్యాంక్ కానీ, లేదంటే అటు బీసీలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్లకు, లేదా ఎస్సీలకు సంబంధించి మల్లుబట్టి విక్రమార్క లాంటి వీళ్ళందరికీ కూడా కీలక ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాం. కాబట్టి ప్రభుత్వ మార్పు అనేది మామూలుగా కీలక లేదా రెడ్డి సామాజిక వర్గంలోనో లేదంటే ఓసీ సామాజిక వర్గాల్లో వస్తే ప్రభుత్వ మార్పు అనేది ఈ రోజుల్లో జరిగే పరిస్థితి లేదు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కీలక నాయకత్వం ఏదైతే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి నాయకత్వం బలంగా డిమాండ్ చేస్తేనే ఆ నాయకత్వానికి సంబంధించి కొద్ది గొప్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి లాడాలి అనుకున్న వాళ్ళ ఆటలు సాగలేదు. అలాగే ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేక ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో కాస్త హడావుడి చేస్తూ వచ్చారో వాళ్ళ ఆటలు కూడా సాగకపోవడానికి ప్రధాన కారణం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీలకు, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పక్క ఆ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. తాను ముందు నుంచి ఏం చేస్తున్నానో అదే కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వంలో వారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా వారికి అదే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఆందోళన అయితే వ్యక్తం చేయలేదు ఎక్కడ కూడా. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్ గా ఉన్న ఈక్వేషన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించిందంటారు? ఇప్పుడు అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వీళ్ళన్నిటికీ సంబంధించి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక రకంగా పూర్తి స్వేచ్ఛ వచ్చింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే తాను ఏం చేయాలనుకున్నానో రేవంత్ రెడ్డి అదే చేశారు. సామాజిక వర్గ లెక్కలు సరి చేశారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలకు బలంగా నేను చేయాలనుకుంటున్నాను, కానీ అక్కడి నుంచి ప్రతిపక్షాల నుంచో లేదంటే కేంద్రం నుంచో తనకు సరైన సహకారం రావట్లేదు. సుప్రీంకోర్టు న్యాయస్థానాలు తను బీసీలకు న్యాయం చేయాలనుకుంటున్నా సరే న్యాయస్థానాలు తనకు అనుకూలంగా లేవు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి సైలెంట్ గా ప్రజలకు తీసుకెళ్లగలిగారు. కాబట్టి దీని ప్రభావం మొత్తం కూడా వాస్తవానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది, అసెంబ్లీ తీర్మానం చేసింది, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇక ఈ బీసీ రిజర్వేషన్లు కానీ లేదంటే ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఎలాగో ఇస్తూ ఉంటారు. తన రాజకీయ చతురత విషయంలో అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి సాధారణ రాజకీయ నాయకుడు కాదు. అందరూ ఆలోచించినట్టు రేవంత్ రెడ్డి ఆలోచించరు. ఆయన వ్యూహాలు మనకు అర్థం కావు. అది ఏ ఎన్నిక చూసుకున్నా సరే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నా సరే బీజేపీ దూరం రేవంత్ రెడ్డి కావడం లేదు. అలాగే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆయన దృష్టిలో పెట్టుకున్నారు అనేది చాలా సందర్భాల్లో స్పష్టమైంది. కాబట్టి ఇప్పుడు ఇంటర్నల్ గా జరిగేటువంటి వ్యవహారాల్లో కూడా పెద్ద కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకోకుండా తానేం చేయాలనుకున్నానో అంటే నాకు క్లారిటీ ఉంది, మీరు ఇచ్చే సలహాలు మీరు ఇవ్వండి, నేనేం చేయాలనుకున్నానో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లగలుగుతానో, మళ్ళీ 2029 లేదా 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎలా అధికారంలోకి తీసుకురావాలనుకున్నాను నాకు క్లారిటీ ఉందనే విధంగానే రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తాను అనుకున్నదైతే చేస్తారనేది నా అభిప్రాయం. జూబ్లీ హిల్స్ విజయంతో అయితే రేవంత్ రెడ్డికి పార్టీ పైన మరింత పట్టు పెరిగిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వల్ల నష్టపోతుందని కామెంట్స్ చేశారో, అలాగే భారత రాష్ట్ర సమితి మీద రేవంత్ రెడ్డి సానుభూతి పెంచుతున్నారనే ప్రచారం చేశారో, అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి పరోక్షంగా బలోపేతం చేస్తున్నారని ప్రచారం చేశారో, అదేవిధంగా ఆంధ్ర నాయకుల మాట విని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాస్త బలహీనపరిచే కుట్ర చేస్తున్నారు, లేదా హైడ్రా విషయంలో, మూసీ నది విషయంలో, అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో సహా మరికొన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రచారం చేసిన వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం ఇచ్చారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేసేవాళ్ళు లేదంటే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా తాను ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారా అదే మెసేజ్ ఇచ్చారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం నుంచి ఎన్నికల రిజల్ట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా అన్ని తానే వ్యవహరించారు. కర్త కర్మ క్రియ మొత్తం కూడా తానే వ్యవహరించారు అనేదైతే స్పష్టంగా అర్థమైంది. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ఇదే తరహాలో దూకుడు ప్రదర్శించవచ్చు. కాంగ్రెస్ పార్టీ విషయంలో
ఎవరెవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏకతాటి మీదకి రావాల్సిందే, తన మాట వినాల్సిందే అనే సంకేతాలు అయితే రేవంత్ రెడ్డి ఇచ్చారు. లేకపోతే మీరు నష్టపోవడమే కాదు పార్టీ కూడా నష్టపోతుందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పగలిగారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెంకట్. ఇక కాంగ్రెస్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అయితే గట్టిగా లెక్కలనైతే మార్చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో గందరగోళం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓడిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇక ఓడితే ప్రభుత్వం పోతుంది, సీఎం మార్పు అంటూ ప్రచారం కూడా జరిగింది. మంత్రులకు సైతం రేవంత్ వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో అయితే వార్తలు వచ్చాయి. ఒక్క విజయంతో కాంగ్రెస్లో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఇక పార్టీపై సీఎం రేవంత్ రెడ్డికి మరింత పట్టు కూడా పెరిగిందని చెప్పొచ్చు. పార్టీలో మొత్తం అసంతృప్తి గళలైతే మూగబోయాయి. ఇక భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ఇదే జోష్లో అయితే కొనసాగే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.